ఏయ్ ప్రశాంత్ వర్మ, నీకు స్త్రీలంటే గౌరవం లేదా? అసలు విలన్కి నువ్వు మైకేల్ పేరు ఎందుకు పెట్టావురా? అసలు రామాయణంలోనే రంకులు తుక్కుని మనకి కాంట్రవర్సీ అనుకోకండి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం పాపాలను కడిగేస్తుంది, హనుమంతుడు రక్తం అసలు సాలిపురు బూడితే స్పైడర్ మ్యాన్ అయిపోడు అని చెప్తే నూరలా ఇలా పెట్టుకుని చూసావు కదరా. ఆ కులం ఈ కులం అని చెప్పి మధ్యలో గొడవలు పెట్టి డబ్బులు చేసుకునేటటువంటి విషయం లేదు అందులో. అతను ఒక విధంగా తపస్సు చేశాడు ప్రశాంత్ వర్మ. ఆ తపస్సు యొక్క ఫలితమే మనం ఇప్పుడు చూస్తున్నాం. అందుకే చూడడానికి బాగా ఉన్నాడు, ఏజ్ కూడా పెద్దగా లేదు. ఈ పిల్ల పచ్చాయి ఏంటి అసలు హీరోయిన్ అయితే బ్రాహ్మణుడు అనేటటువంటి ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ అని చెప్పేసి డీసీఆర్ కదా. అప్పుడు మాత్రం ఉంది మనకి, వా బాగుందో, ఎంజాయ్ చేశారు కదా, మరి ఇది కూడా ఎంజాయ్ చేయండి. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సో విషయం అయితే అది హనుమాన్ సినిమా గురించి అనమాట. ఇప్పుడు సినిమా గురించి అయినా దేని గురించి అని చెప్పే ముందు హనుమాన్ అన్నాం కాబట్టి రామాయణం గురించో చిన్న ముచ్చట చెప్తా. ఏంటంటే రాముడు దుష్ట సంహారం చేసేటప్పుడు ఫస్ట్ వేసేసింది ఎవరిని? తాటకితో స్టార్ట్ చేశాడు. అలాగే హనుమంతుడు కూడా లంకాదహనానికి ముందు లంకిణితో మొదలుపెట్టాడు. అందుకని నేను కూడా ఈ డబల్ రోస్ట్ ఏదైతే ఉందో ఈ హనుమాన్ ట్రోలర్స్కి నేను పెట్టబోయే గుంటూరు కారం డబల్ రోస్ట్ మా యొక్క బిలవడ అక్కలతో మొదలు పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి ఇన్స్పిరేషన్ వాళ్ళ వల్ల ఇక్కడ దాకా వచ్చాను. విషయం ఏంటంటే హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. దాని గురించి ఏమి మనం ప్రత్యేకంగా రివ్యూ చెప్పి అది అంతలా ఉంది ఇది ఇంతలా ఉంది ఎత్తేసినంత పని అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే ప్రాబ్లం ఏంటంటే దీన్ని కూడా ట్రోల్స్ చేస్తున్నారు, అది విషయం. మరి అది మనం ఇప్పుడు ఏదో అక్కడ లేదు పెట్టారు కదా అని చెప్పేసి అక్కడ కిందన పెడితే ఎక్కువ మందికి రీచ్ అవ్వదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటిది మీరు తెలుసుకోవాలి. అందుకని అంటే ఏ రకంగా ఉన్మాదులు అంటే నడ్డి విరిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది ఆల్రెడీ హిట్ అయిపోయింది కాబట్టి ఓకే, ఒకళ్ళు లేకపోతే ఆ సినిమా మామూలుగా కాదు, దాన్ని వెన్ను విరిచేస్తారనమాట. గుంటూరు కారం అనేటటువంటి దానికి కూడా అదే జరిగింది. బట్ అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మాత్రం హనుమాన్ గురించి. సో ప్రధానంగా ఈ ట్రోలర్స్ అనేటటువంటి వాళ్ళు ఏమి అసలు కామెంట్ చేశారు అని చెప్పుకోవడానికి ముందు ఊరికే అంటే ప్రశాంత్ వర్మ గురించి ఒక రెండు మాటలు. ఎందుకంటే ప్రశాంత్ వర్మ క్రియేటివ్ యూనివర్స్ అని స్టార్ట్ చేసాడు టైటిల్. అసలు ఎంత గట్స్ ఉండాలి, దానికి అతనికి హ్యాట్స్ ఆఫ్. ఇంకొకటి ఏంటంటే ఒక సినిమా అంటే నేను కూడా దాంట్లో ఉన్నది కాబట్టి తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఒక సన్నివేశం రాయాలంటే ఒక పెద్ద హీరో గురించి కానీ ఇంకోటి గురించి కానీ ఒక డైలాగ్ రాయాలన్నా సీన్ రాయాలన్నా కథ రాయాలన్నా మొత్తం అంతా కూడా వాళ్ళు సంవత్సరం కూర్చుంటారు, 2 ఏళ్ళు కూర్చుంటారు, 3 ఏళ్ళు కూర్చుంటారు. ఆ హీరో గురించి అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, డైలాగ్ డెక్షన్ ఎలా ఉంటుంది, ఆ ప్రీవియస్ సినిమాల్లో ఏది వర్కౌట్ అయింది ఏది వర్కౌట్ అయ్యి ఎంత చూసుకుని రాసుకుంటారు. ఆ షార్ట్ డివిజన్ ఎలా వేసుకోవాలి, స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, ఇంట్రో ఎలా ఉండాలి, ఇంటర్మేషన్ అదే ఇంటర్వెల్ దగ్గర ఎలా, క్లైమాక్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అని ఆలోచిస్తారు. ఆ హీరో గురించే కేవలం ఉంటుంది. కాకపోతే ఇందులో ఈ సినిమాకి హీరో ఎవరు? హనుమంతుడు. సో సంవత్సరంన్నర పాటు ఆ స్క్రిప్ట్ మీద కానీ షార్ట్ డివిజన్ మీద కానీ ఎడిటింగ్ మీద కానీ కూర్చున్నంతసేపు అతను ఓ విధంగా తపస్సు చేశాడు ప్రశాంత్ వర్మ. ఆ తపస్సు యొక్క ఫలితమే మనం ఇప్పుడు చూస్తున్నాం. అందుకే చూసిన వాళ్ళందరూ కూడా ఒక ఉద్వేగానికి లోనవుతున్నారు. థియేటర్స్ అన్ని కూడా జయ శ్రీరామ్ అని పక్కన హనుమాన్ చాలీసా అవుతున్నారు చాలామంది. ఐ విట్నెస్ అది అందరం చూసాము. అది అనకుండా బయట రావట్లేదు. ఒక విధమైనటువంటి గూస్ బంప్ మూమెంట్స్ వచ్చాయన్నమాట. నిజంగా అలా తీసుకొచ్చాడు అంటే నిజంగా అతను విధంగా బ్లెస్డ్ సోల్ అంతే అతను. లేకపోతే అంతలా చేయడం కుదరదు. ఎందుకంటే నరనరాల్లో భక్తి ఆ క్యారెక్టర్ మీద ఉంటే తప్ప చేయలేడు. కేవలం ఒక 50 కోట్ల రూపాయల బడ్జెట్ లోపులోనే ఇంత విధ్వంసం చేసినటువంటి వ్యక్తికి అదే మన ఓంరావు తన్నయ్య 600 కోట్లు తీసుకుని చేయలేకపోయింది. ఇతను చాలా చిన్న బడ్జెట్లో తీసాడు. ఇదే బడ్జెట్ కనుక మనోడికి ఇస్తే మరి మనోడు ఏం చేస్తాడో అసలు ఊహకు అందట్లేదు. అవతార అమ్మ మొగుళ్ళు చేస్తాడేమో మరి. అది ఇందులో ప్రధానంగా ఇంకో అబ్బాయి గురించి మాట్లాడుకోవాలి, తేజ సజ్జా. ఆ కుర్రాడు చూసినప్పుడు ఏంటో ఇతను సూపర్ హీరో ఏంటి, ఎంత ఫ్రెండ్షిప్ అయితే మాత్రం
ఆడికి ఓ విధంగా జలసి వచ్చేసింది. అంటే నాకే ఎలా ఉందంటే ఉన్నటువంటి హీరోలందరూ కూడా ఖచ్చితంగా జలసి వచ్చి ఉండుంటుంది. చూడడానికి బక్కగా ఉన్నాడు, ఏజ్ కూడా పెద్దగా లేదు, ఈ పిల్ల బచ్చాయి ఈయనేంటి అసలు హీరో ఏంటి అని అనుకున్నాను. కానీ అయిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో అతను చెప్తుంటే నాకు నిజంగా ముచ్చటేసింది. ఆ కుర్రాడికి కూడా హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఏంటంటే ఆ లెన్స్లు ఏవో పెట్టారు, పవర్ వచ్చినప్పుడు కొద్ది బ్రౌన్ కలర్లో ఐస్ కనబడతాయి. దాని గురించి లెన్స్ దొరక్క వాళ్ళు ఏదో చీప్ లెన్స్ ఏవో చాలా ₹100 తక్కువలో ఉండేటువంటి లెన్స్ ఏవో వాడారు. చాలా లెన్సులు కొని వాడారు. ఈ వాడుతున్నప్పుడు అతనికి కన్ను ఇచ్చింగ్ ఏదో వచ్చి రెడ్గా వచ్చి నీరు గారిపోతుంటే సినిమా షూటింగ్ అయ్యే వరకు దాన్ని భరించి అతను, అంటే ఎన్ని రోజులు చేశారు అన్ని రోజులు, తర్వాత హాస్పిటల్కి వెళ్తే గురు నీకు కంట్లో ఉన్నటువంటి కార్నియా 70% దెబ్బతినేసింది, ఆపరేషన్ చేస్తే కానీ అది సెట్ అవ్వదు, అయినా కూడా ఏంటి చెప్పలేం అన్నారట. పాప అతను అది చెప్తున్నాడు, బట్ దాన్ని కూడా గర్వంగా చెప్తున్నాడు. అంటే ఈ సినిమా గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత కంట్రిబ్యూట్ చేశారు అనేటటువంటిది అది చెప్తుందంటే, అందరూ ఊరికే ఏదో సినిమా చూసేసి వెళ్ళిపోతుంటారు. ఒక్క షాట్ వెనకాల కూడా కొన్ని 100 మంది కష్టపడతారు. ఒకే ఒక షాట్, అందులో జూనియర్ ఆర్టిస్టులు ఆ రోజు వాళ్ళు పడేటటువంటి ఇది ఉంటుంది, వీళ్ళందరూ కోఆర్డినేషన్లో సీనియర్ ఆర్టిస్టులు, అది దాంతోపాటు మెయిన్ ఎవరైతే ఉన్నారో మెయిన్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కోఆర్డినేషన్ తోటి ఒక షాట్ కంప్లీట్ అవ్వాలి. ఎంతమంది యొక్క టైము, కంట్రిబ్యూషను, శక్తి. అందుకని అంటే దాని మీద రాళ్ళేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను కూడా అడ్డుపడతాను. ఎందుకంటే ఆ రాళ్ళు ముందు నేను పట్టుకుని వీలైతే అవతల మీదకి వేసే ప్రయత్నం చేస్తాను. సో అది విషయము. సో ఇంకా సినిమా గురించి అయితే మనం తర్వాత మాట్లాడుకుందాము. ఇందులో ముందు ప్రధానంగా మా వాళ్ళు తెలిపినటువంటి అభ్యంతరాలు ఏంటంటే, ప్రశాంత్ వర్మ నీకు స్త్రీలంటే గౌరవం లేదా, స్త్రీలను నీచంగా చూస్తావు నువ్వు, ఏంట్రది అని చెప్పేసి ఒక ఆవిడ పోస్ట్ పెట్టారు. ఇంకొకటి ఉంది, అసలు విలన్కి నువ్వు మైకేల్ అని పేరు ఎందుకు పెట్టేవరా అని ఒకళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సో దానికి ఈ రెండింటికి ముందు నేను సమాధానం చెప్పి తర్వాత వెళ్తాను. ఎందుకంటే మరి ముందు డబల్ రోస్ట్ అన్నాం కదా, ముందు రోస్ట్ మొదలు పెట్టాలి. వస్తున్నా. సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు స్త్రీలను అవమానించారనే సీన్ ఏంటంటే, వెన్నెల కిషోర్ అనేటువంటి వ్యక్తికి ఈ తేజ సజ్జాకి శక్తులు వచ్చాయి. ఈ శక్తులు ఎందుకు వచ్చాయి అని క్వశ్చన్ మార్క్ వచ్చింది. వచ్చినప్పుడు అందరిని అడుగుతాడు, మీరు ఎవరో చూసారా స్పెషల్గా ఈ శక్తులు ప్రదర్శించడానికి ఏంటి, ఆ సోర్స్ ఆఫ్ ఎనర్జీ తెలుసుకునే ప్రయత్నంలో అందరిని అడిగితే ఒక కిళ్ళి కొట్టు వ్యక్తి సత్యాకి చేశాడు ఆ క్యారెక్టర్. అతను ఏం చెప్తాడంటే, ఊరికే వేళాకోళానికి ఆ రోహిణి ఆవిడ వెళ్ళిపోతుంటుంది కమెడియన్, ఆ డబ్బా పట్టుకుని ఆడ దగ్గర దుబ్బుకి వెళ్ళిపోతుంటుంది. ఆ కోపంలో ఉంటాడు అతను. ఉన్నప్పుడు ఈడు వచ్చి అడుగుతాడు, పవర్స్ ఎలా వచ్చేటప్పుడు ఆ డబ్బా దొబ్బుకి వెళ్ళిపోతుంది కదా, దాన్ని ముద్దెట్టుకున్నాడు, అందుకే వీడికి పవర్స్ వచ్చాయి, నువ్వు ఊరికే వేళాకోళం అని అంటాడు. అనగానే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కెన్ ఐ కిస్ యూ అనేది అడుగుతాడు. అడిగితే ఆ అమ్మాయి ఊరుకోదు, ఇచ్చి పాడేస్తుంది, మామూలుగా ఒంగోబెట్టి గుద్దుతుంది. టు బి ఫ్రాంక్, దీనికి నువ్వు స్త్రీలను అవమానించేలా సీన్ రాస్తావా నువ్వు? నీకు ఎన్ని గుండెలు రా, ఎన్ని గట్స్, ఒరే ఇది వర్డింగ్ దాంట్లో. సరే అక్క అనుకున్నాం, స్త్రీలని అవమానపరిచేసాడు ప్రశాంత్ వర్మ, ఓకే తీసుకుంటాం. మరి ఈ సినిమాలో హీరోయిన్ స్టార్టింగ్లో అసలు ఎంట్రీ తర్వాత మీనాక్షిని బలిపెట్టారు. ఆ చేప కళ్ళ మీద నుంచి ఇలా వెళ్తుంది. ఆ అమ్మాయి బస్సులో వెళ్తుంటే కాలికి ఉండేటువంటి పట్టి ఒకటి జారిపోతే తేజబాబు వచ్చి కాళ్ళకి పట్టీలు పెడదాం ట్రై చేస్తాడు. అది మరి హీరో ఎవడన్నా అలా చేస్తాడు అసలు? మరి హీరో కాళ్ళు పట్టుకున్నాడు అమ్మాయిది. మరి అసలు హీరో ఈ మణి దాకా వెళ్ళడానికి కారణం ఎవరు? ఆ అమ్మాయి మెడలో ఉండేటటువంటి చైన్, అదే కదా దారి చూపించి అక్కడ తీసుకొచ్చి అతను సూపర్ పవర్స్ రావడానికి కారణం కూడా ఆ చైనే. ఇదంతా కాదు, అసలు హీరో ఇన్స్పైర్ అయిపోయి తన శక్తికి మించినటువంటి వాడిని కొట్టేద్దాము అని ప్రేరేపించడానికి కారణం ఎవరు? హీరోయినే కదా. మరి ఇదంతా వదిలేద్దాం. ఇప్పుడు శక్తులు ఉంటేనే తేజ సజ్జ ఎవరైతే హనుమంత్ క్యారెక్టర్ ఉందో ఆడు విలన్స్ని కొట్టగలుగుతాడు. కాకపోతే తమ్ముడి మీద చెయ్యి పడితే అక్క కొబ్బరికాయలు గెల తీసి టెంకలు బదులు కూడా చూడండి, అది కనపడలేదు ఏంటి మనకి? అయ్యి కనపడవు. స్త్రీ అసలు టోటల్గా సినిమాలో చూసుకుంటే ప్రతి ఉమెన్ క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉంటుంది, అది కనబడదు మనకి. ఎక్కడ అసలు రామాయణంలోనే రంకులు తుక్కుని మనకి హనుమాన్ సినిమాలు బొక్కలు కనబడడం, సారీ అసలు కొంచెం ఇది అవుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు రాసిన పోస్ట్కి నాకు లోపల నుంచి వచ్చేస్తుంది, కాబట్టి తప్పుగా అనుకోకండి. మీకు అది పెద్ద విషయం అనుకోవట్లేదు. ఎందుకంటే రామాయణ విషవృక్షం అనేటటువంటిది చదువుకుని విషయాన్ని నరనరాలు నింపుకున్న మీకు ప్రతి దాంట్లోనే ఆ విషయమే కనబడుతుంది. ఓకే, పక్కన పెడతాం. అసలు విలన్కి మైఖేల్ అని పేరు ఎందుకు పెట్టారు అంటే, నంబి నారాయణ అనేటటువంటి ఒక సినిమా వచ్చింది.
ఆయన మహానుభావుడు సైంటిస్టు, రాకెట్ సైన్స్ని ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. అసలు ఆయన జైల్లో ఉండకుండా ఉండుంటే ఆ 25 ఏళ్ళు 20 ఏళ్ళు నిజంగా ఇండియా ఇంకొక లెవెల్కి వెళ్ళి ఉండేది. అలాంటి గొప్ప సినిమా తీస్తే ఒక్కడు నోరెత్తి మాట్లాడలే. అందులో విలన్ ఎవరు మరి? ఆయన లోపలికి వెళ్ళడానికి కారణం ఎవరు? వాళ్ళే హాలీవుడ్ వాళ్ళు. మరి ఇప్పుడు దాన్ని పెట్టకూడదు అంటారా? మీ మనోభావాలు దెబ్బతింటాయా? నాకు అర్థం కావట్లేదు. మైకేల్ అని పేరు పెడితే ఏంటి వచ్చింది అసలు నీకు ప్రాబ్లము? పశుపతి, నరసింహారెడ్డి పెడితే అప్పుడు కూడా అడగాలి కదా, ఇదేంటి పశుపతి అని పెట్టారేంటి? లేకపోతే బ్రాహ్మణుడు అనేటటువంటి, ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ అని చెప్పేసి ఒకటి తీశారు కదా, అందులో హీరో ఎవరు? కమ్యూనిస్టు. అందులో విలన్ ఎవరు మరి? ఎవరు? అప్పుడు మాత్రం సమ్ము ఉంది మనకి. అబ్బా ఎంత బాగుందో, ఎంజాయ్ చేశారు కదా, మరి ఇది కూడా ఎంజాయ్ చేయండి. అప్పుడు లేవనోళ్ళు ఇప్పుడు నేర్తున్నాయే మరి. మాకు కూడా అలాగే ఉంటుంది మరి. ఏదో పెట్టుకున్నారు. ఇప్పుడు అప్పుడు ఏం చెప్పారు? సినిమాలు చూడాలని చెప్పారు. మరి ఇప్పుడు మీరు సినిమాలు ఏదో చూడలేకపోతారమ్మా మీరు? చూడాలి కదా మరి, సినిమాలాగా చూడాలి మరి. సినిమాలు ఎందుకు చిత్రంగా గుంటికి ఇక్కడక్కడ వాళ్ళు గుడ్డు మీద ఏకలు లేని చోట కూడా పీకేస్తున్నారమ్మా మీరు ఏకలు. అది మీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, మీ లెవెల్ ఆఫ్ ఐక్యూ. అది చెప్దామనే ప్రజలకి ఈ వీడియో చేస్తున్నాడు అనమాట. మామూలుగా కాదు మరి. ప్లస్ ఇందులో ఇక ఈ పక్కన వేడేస్తే ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే, కొంతమంది ఏంటిది హనుమంతుడు రక్తం ఇలా పడగానే పవర్స్ వచ్చేత అంటున్నాడు ఆడేవడో. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు మరి. కాంట్రవర్సీ అనుకోకండి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం పాపాలు కడిగేస్తుంది నమ్మేవు కదరా. మరి హనుమంతుడు రక్తం పవర్స్ ఇస్తుంది అంటే ఎందుకు నమ్మట్లే? అసలు రామాయణం ప్రకారం చూసుకుంటే హనుమంతుడి యొక్క స్వేద బిందువు ఏదైతే చెమట బొట్టు ఉందో అది ఒక చేప మింగితే మత్స్యవల్లభుడు అనేటటువంటి వ్యక్తి వచ్చాడు. చెమట బిందువులో నుంచి అదేమన్నా ఇదేంటి దాంట్లో నుంచి ఎలా వచ్చేస్తాడు అంటే, ఇప్పుడే మొన్న సైంటిస్ట్ ఎవడో ఒక ఆయన వచ్చాడు. అసలు రక్తం తీసి బ్లడ్ షుగర్ ఇవన్నీ టెస్టులు చేయట్లేదట, ఓన్లీ స్వెట్ తీసుకొస్తే దాంట్లో చెప్పేచ్చట మరి సైంటిస్టులు. ఎప్పటికన్నా అడ్వాన్స్ టెక్నాలజీ అప్పుడు ఉందేమో, చేశారేమో. అసలు సాలిపురు బుడితే స్పైడర్ మ్యాన్ అయిపోడు అని చెప్పి తీస్తే నోరలా ఇలా పెట్టుకుని చూసావు కదరా. మరి దీనికి ఏంటి నొప్పి నీకు? నాకు అర్థం కావట్లేదు. ఏంటి నొప్పి చెప్పు నీకు? అది ఈ గోళ అందులో చూపించినట్టుగా నాడు సాలిపురుగుని కుట్టించుకుంటాడు పిల్లడు స్టార్టింగ్లో. పిల్లడు అది నాకు చిన్నప్పుడు ఎవరో చెప్పారు 10 సాలిపురుగులు తింటే స్పైడర్ మ్యాన్ అయిపోతుందని. నేను ట్రై చేద్దాం అనుకున్నాను కానీ భయమే ఆపేశాను. సో ఈ ప్రాబ్లం ఏంటంటే, మీ థింకింగ్ ప్యాటర్న్ ఉందా ప్రాబ్లము. ఈ సినిమా ఏంటంటే, మామూలుగా ఒకప్పుడు సినిమాలన్నీ ఎలా హిట్ అయ్యేవంటే, ఒక కిందన పేద హీరో, ఆ పేద దాంట్లో ఉండేటటువంటి వేరే కులం, చాలా కింద కులంలో ఉంటున్న హీరో గడు బాగా పైన ఉన్నటువంటి కులంలో ఉన్న హీరోయిన్ని ఎలాగో అలా పాడేసి మొత్తానికి వాళ్ళ నాన్న విలన్గా ఉంటాడు. లాక్ వచ్చేసి పెద్ద పోరాటాలు వాళ్ళ బాబుతాలు కూడా అందరినీ సితగూడేసి వీలైతే చంపేసి నరికేసిన తర్వాత వెళ్ళిపోతుంటే కాలర్ పట్టుకుని హీరోగాని ఎలాగంటే గీత పడ్డది అంతే. ఎప్పుడో వచ్చేది లోపల నుంచి ఒక్కొక్కడికి. అయ్యి బాబాయ్ మా ఓడి మీద చెయ్యేస్తారని చెప్పేసి వాళ్ళందరూ తుక్కరు ఎగొడేసిన తర్వాత ప్రశాంతంగా పిల్లని తీసుకొచ్చి వీడి కొంపల్లో అంట్లు తోమించి గిన్నెలు కడిగించి దాంతో చేపలు పోయించి ఈడ ఆ చేపల పులుసు చేతితో తింటూ ఆ శోభనం గదిలోకి వెళ్ళిన తర్వాత శుభంగా నడిపోద్ది. ఇలాంటి సినిమాలకి అలవాటు పడిపోయి మనకి ఇది ఎక్కుతం లేదు. సో ఆ యాంగిల్లోనే నీకు ఈ సినిమా చెప్తాను. చూద్దాం ఏంటి చూద్దాం. ఈ సినిమాలో విలన్ ఎవర్రా చెప్పు? ఏదో మోతుబర్లా ఒక ఆయన ఉంటాడు పాలిగాడు అని చెప్పేసి. అప్పర్ క్యాస్టే కదా, పై క్యాస్ట్. అంటే అప్పట్లో పాలిగాళ్ళు ఎవరు? సైరా నరసింహారెడ్డి అని ఒక సినిమాలో చూపించారు పాలిగాళ్ళు అంటే ఎవరు. ఆయన సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరు? ఊళ్ళో ఆడ అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు బందిపూడి దొంగలు పంపించండి అని సలహాలు ఇచ్చేటువంటి కమ్యూనిటీ ఎవరు? అలా అగ్రవర్ణమే. అదంతా వదిలేద్దాం. హీరోయిన్ వచ్చింది కదా, హీరోయిన్ ఫాదరు, హీరోయిన్, వీళ్ళు ఒక హెడ్ మాస్టర్, ఆయన హీరోయిన్ డాక్టరు. ఆ చూపించిన విధానంలో ఏం చూపించాడు? అగ్రవర్ణమే కదా. అదే ఇక్కడ తేజ సజ్జన్ వాళ్ళ అక్క ఇద్దరు ఉన్నారు. వాళ్ళ అక్క ఏం చేస్తున్నారా? ఏం చేస్తుంది చెప్పు? కొబ్బరికాయలు ఒలుగుతుంది, కొబ్బరి పీచుతోటి తాళ్ళు తయారు చేసి అమ్ముతుంది. అవి వచ్చిన దాంట్లోంచి పొలంలో పనులు చేసుకుంటుంది. ఆ డబ్బులతోటి ఆ చిల్లరగా తిరుగుతున్నటువంటి తమ్ముడు పెంచి పోషించింది. అంటే రైతు కూలీ. ఆ రైతు కూలీకి తమ్ముడు. నీకు కనిపించట్లేదు ఏంట్రా? మొత్తం మీదే కదా సరుకు ఎంత ఉంది. కాకపోతే ఏంటంటే
ఆ కులం ఈ కులం అని చెప్పి మధ్యలో గొడవలు పెట్టి డబ్బులు చేసుకునేటటువంటి విషయం లేదు అందులో. అందుకని ఎక్కుతం లేదు మీకు సినిమా. అలా ఉండుంటే ఇది ఎక్కడో అద్భుతంగా మీకు నాటుకుని ఉండేది. అది అసలు ప్రాబ్లం రా. ఇప్పుడు ఇలా చూడండి సినిమాని, మీకు మామూలుగా కాదు, మీకు కూడా సూపర్ హిట్లకు కనబడుతుంది. ఏదో ప్రాబ్లమ్స్ అన్ని మీ దగ్గర పెట్టుకుని మమ్మల్ని బట్టి ఎడుతారు బాబు, నాకు అర్థం కావట్లేదు. సో ఇది ఇంకోటి ఏంటంటే గుంటూరు కారము హనుమాను దీనికి సంబంధించి అంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు థియేటర్లు అది ఇది ఏదో కాంట్రవర్సీలు వచ్చాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే అది కాదు ప్రాబ్లం. జనవరి 22వ తారీఖు రామ మందిరం అనేటటువంటిది మనకి అంటే అయోధ్యలో ఓపెన్ అవ్వబోతుంది. సో ఆ యొక్క ఇదిలో ఉన్నారు జనం అంతా కూడా ఫేవర్లో ఉన్నారు, వేవ్లో ఉన్నారు. అలాంటి దాంట్లో ఆ మూమెంట్లో హనుమాన్ అనేటటువంటి సినిమా రావడం నిజంగా అసలు అదొక గుడ్ సైన్, అంటే వీళ్ళకి మంచిది. సో దాంట్లోనే ఈ కొట్టుకుపోయి ఇప్పుడు ఏకంగా మరి మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, పక్కన రవితేజ గారు అయితే ఎంట్రీ ఇచ్చి ఎందుకు రావా మనకి డేట్ మార్చుకుందని ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయారు. అంటే ఎందుకు అంటే ఆ సబ్జెక్ట్లో దమ్ము ఉంది. అతను స్టార్టింగ్ ఎంతో కాన్ఫిడెంట్గా ఏంట్రా వీళ్ళు కాన్ఫిడెన్స్ ఏం చూసుకుని ఏదో హనుమాన్ సినిమా తీసారు దీనికి ఎంత ఏంటి అనుకున్నాను. కానీ కాదు, సూపర్ స్టార్లు, మెగాస్టార్లు, మెగా సూపర్ స్టార్లు, పవర్ స్టార్లు, వీరి అన్నిటికన్నా కూడా పవర్ఫుల్ స్టార్ కాదు ఇంకో మ్యాన్ ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఆయన హనుమాన్. కాబట్టి ఆ సినిమాకి ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆయన ఫ్యాన్స్. మనం వీళ్ళ ఫ్యాన్స్ అవ్వచ్చు కానీ వీళ్ళందరూ కూడా ఆయన ఫ్యాన్స్. ఎందుకంటే చిరంజీవి గారే వచ్చి ఆ సినిమాని ప్రమోట్ చేశారు. నిజంగా ఆయన హనుమంతుడి మీద ఆయనకు ఉండేటువంటి భక్తి కానీ ఇంకోటి కానీ మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందరికన్నా పెద్ద స్టార్ హనుమంతుడి కాబట్టి సదా మేము కూడా చిన్నప్పటి నుంచి హనుమంతుడినే వెంట పెరిగాం. అందువల్ల ప్రశాంత్ వర్మ గారు నిజంగా ఇది హనుమంతుడి యొక్క భక్తులందరికీ కూడా మీరు ఇచ్చినటువంటి అతి గొప్ప గిఫ్ట్ ఇది. ఆ మంచులో నుంచి ఆ హనుమంతుడి యొక్క తోక ఇలా కదలడం అని బతలు కొట్టుకుని వస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు ఆగలేదు, అప్రయత్నంగా అలా వస్తూనే ఉన్నాయి. ఆ కృతజ్ఞత ఆ ఇది అంటే అంత ఎమోషన్ ఇన్ని కోట్ల మంది మనసుల్లోంచి తీసుకురావడము అంటే అది మామూలు వాడి వల్ల అవ్వదు. అంటే బాగా ఓవర్గా పొగిడేస్తారని మీరు అనుకున్నా కానీ నా మనసులో ఉన్నటువంటి ఒకే ఒక మాట, అది కేవలం మీరు కారణజన్ముడు అంతే, దీనికోసమే మీరు పుట్టారేమో. సో పక్కన విభీషణుడిని అంటే మనకి మైథాలజీ ఏదైతే ఉందో హాలీవుడ్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, థార్ తీసుకొచ్చారు. గ్రీకు పురాణంలో ఉన్నటువంటి గాడ్స్ని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చారు. కానీ అది పూర్తిగా అందులోకి వెళ్ళి చదివితేనే మనకు అర్థమవుతా, లేకపోతే అదో గ్రాఫిక్స్ ఇంజెక్షన్లా ఉంటుంది. కాదు ఇవేంటంటే జనసామాన్యంలో ప్రతి ఒక్కరి మనసుల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్, హనుమంతుడు కానీ, రాముడు కానీ, విభీషణుడు కానీ, కృష్ణుడు కానీ, ఇంకా రావణాసురుడు, బకాసురుడు, భీముడు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి వింటూ పెరగడం వల్ల ఆ క్యారెక్టర్ మళ్ళీ మన ముందుకు ఒక విజువల్ ఫార్మేట్లో వస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనకి. నిజంగా దాన్ని మీరు తీసుకొచ్చి ఒక పండగ చేశారు అంతే, మామూలుగా కదా. మనసంతా ఒక విధమైన ఇదితోటి వచ్చింది. కాబట్టి హనుమాన్ గొప్ప, గుంటూరు గారం గొప్ప అని అనుకోకండి. ఎంత విందు భోజనం ఉన్నా ఒక తిరుపతి లడ్డు ప్రసాదం వచ్చినప్పుడు అది కొంతైనా అది చాలా గ్రేట్గా అనిపిస్తుంది. అలాగని చెప్పి ప్రసాదం గొప్ప, భోజనం తినకపోతే మనం ఉన్నాం. కాబట్టి ఇది విందు భోజనం అంతే. గుంటూరు గారు అవ్వచ్చు, సాయంత్రం అవ్వచ్చు, నాసామరం విందు భోజనం. హనుమాన్ అనేటటువంటిది ప్రసాదం అంతే. ఈ రెండింటికి కంపారిజన్స్ లేవు, దాన్ని కంపేర్ చేసి చూడకండి. అది గుంటూరు గారానికి సంబంధించినటువంటిది కూడా కోసి కారం పెట్టేటటువంటి వీడియో నెక్స్ట్ వస్తుంది. కాబట్టి అందాక ఈ వీడియో ఎంజాయ్ చేయండి. దాంతో మళ్ళీ వస్తాను. దిస్ సూర్య కొన్ని సైనింగ్ ఆఫ్. బై బాయ్.